వారు వ్యాస భగవాన్ వారికి ఒకసారి ఆత్మ ప్రణామాలు అర్పించుకుందాం. మరి వ్యాస భూమిత గణేశ లిఖిత అద్భుత భగవద్గీత. ఎంతో అద్భుతంగా వ్యాస భగవానుడు బోధిస్తూ ఉంటే గణేశుడు అంటే మన తొలి దేవుడైనటువంటి విఘ్నేశ్వరుడు దేంతో రాశారండి? ఎందుకు విఘ్నేశ్వరుడికి స్వరం మాత్రమే ఉంటుంది దంతము? ఆయన దంతాన్ని తుంచి ఈ అద్భుతమైనటువంటి భగవద్గీతను ఆయన యొక్క దంతంతో లిఖించబడింది అన్నమాట. ఎవరికి? ప్రత్యక్షమైనటువంటి భగవానుడైన శ్రీకృష్ణ భగవానుడి. కాబట్టి అంత అద్భుతంగా రచించినటువంటి కృష్ణ భగవాను యొక్క జీవిత యొక్క సారాంశాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం. మరి కృష్ణ భగవానుడు ఎలా జీవించారు, మనం ఎలా జీవించాలా? మరి చాలా వరకు మనకందరికీ దృశ్య రూపంలో చూపిస్తున్నాను. కృష్ణ భగవానుడు అనగానే మనము ఏం చేస్తాము? గవాని, కిరీటము, ఒక పింఛము, అలాగే పిల్లల గ్రోవి, ఆయనకి నీలవర్ణం అనేసి మనము ఊహాజనికంగా అనుకుంటాము. అవన్నీ ఎలా తీసుకున్నాము? మనము ఒక సినిమాలో చూపిస్తారు, అలాగే నాటక రూపంలో చూపిస్తారు, ఇలా అన్నీ చూపిస్తున్నారు. కాబట్టి మనకి కృష్ణుడు అనగానే మనకి వస్తుంది. కానీ భగవానుడు మనకి ఏం చెప్పారు? భగవానుడు ఏం చెప్తే మనం ఏం చేస్తున్నాము? శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆయనకి దేహం లేదు. అంటే ఆయన చెప్పారు, అహం ఆత్మ గుడాకేశ, అంటే నేను ఆత్మయే ఉన్నాను, ఆత్మలోనే ఉన్నాను అన్నప్పుడు స్వామివారికి దేహం ఉన్నదా? దేహం లేదు. కానీ ఇంకా మనం ఏం చేస్తున్నాము? గుళ్ళకి, గోపురాలకి వెళ్ళి టెంకాయలు, పూలు, పండ్లు సమర్పిస్తున్నాము. పూలు, పండ్లు సమర్పించడంలో ఏంటి? మనం ఆయన ఉన్నారు, ఆయన నివేదన తీసుకుంటున్నారు కాబట్టి మనము కోరికలు తీర్చుకోవచ్చు, ఆయన మనకి తీరుస్తారన్నా ఇంకా ఆ జ్ఞానంలోనే ఉన్నాము. మనం జ్ఞానాన్ని ఎలా పొందాలంటే ఆయన ఎలా జీవించినారు, ఆయన జీవన విధానం మనం కూడా అలాగే జీవించాలా అని అద్భుతంగా తెలియజేయడానికి మనకి వ్యాస భగవానుడు వారు సందేశపూర్వకమైనటువంటి అంటే కృష్ణ భగవాను యొక్క జీవితాన్ని మనకి సందేశంగా ఇచ్చారు. ఇలా ఉండాలా, ఇలా బ్రతకాలా, ఇలా ఉంటే అద్భుతంగా ఆనందంగా ఉండగలుగుతామని మనకి తెలియజేశారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ తెలుసు, దేవకి వసుదేవునికి 8వ గర్భం అంటే అష్టమ గర్భం అన్నమాట. కాబట్టి ఆయనకి కృష్ణ అంటున్నారు. మరి స్వామివారు ఎక్కడ పుట్టారు? చక్కటి కారాగారంలో పుట్టారు. అవునా కాదు? అందరికీ తెలిసినది కాదు. ఇంకొకసారి మనం చేసుకుంటాం. కారాగారంలో పుట్టిన వెంటనే వసుదేవుడు వారు ఏం చేశారు? కృష్ణుని వారిని చక్కగా ఒక కంపలో రెడీ చేసుకొని ఆయన తల మీద పెట్టుకొని ఎక్కడికి చేర్చాలనుకున్నారు? ద్వారకకి చేర్చాలనుకున్నారు. ఏం చేశారు ఆయన? వెళ్ళాలంటే బయట వెళ్ళాలి కదా, బయట వెళ్ళాలంటే గొల్లలు తీయాలి కదా. గొల్లలు ఎవరు తీస్తారు? కారాగారంలో ఉంటే దిగాలో దగ్గర ఉంటుంది. అందుకే పత్రిసార్ అంటారు, మీరు చేయాల్సింది చేయండి, మీ తరఫున ప్రతి ఒక్క 2 మాస్టర్లు ఉంటారని. మరి వారికి ఎట్లున్నారంటే దైవశక్తి ఏం చేసింది? ఆ యొక్క బృందాన్ని తీస్తే ఆయన చక్కగా బయటకు వచ్చారు. బయటకు వచ్చినాక ఇంకెవరు ఉంటారు? భటులు ఉంటారు. భటులని ఇంకొక శక్తి, అద్భుతమైన దివ్య శక్తి ఏం చేయించగలిగింది? వారిని అందరినీ చక్కగా నిద్రలోకి జారువాడిచ్చింది. అంటే ఆ నుంచి జారువారినాక వారు ఏం చేశారు? చక్కగా కృష్ణ భగవానుని తన మీద పెట్టుకొని చక్కగా ఆయన నడక సాగించారు. నడక సాగించగానే ఆ తీరిపోయిందా? లేదు. చక్కగా వెళ్తుంటే యమునా నది ఏం చేసింది? వస్తుంది, మనకి దాటాలి కదా. దాటాలంటే మనకు సాధ్యమవుతుందా? కాదు. ఏం చేసిందంటే 2 పాయలుగా చీలింది. 2 పాయలుగా చీలంగానే ఆ దారిలో పోతుంటే మంచి గురువుతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి వర్షంలో కృష్ణ భగవానుడు కలుస్తున్నారని వెంటనే, ఇప్పుడైతే గొడుగులు ఉన్నాయి, అప్పట్లో ఉన్నాయా? లేదు. అప్పుడు ఎవరు వచ్చారు? వెంటనే పడగల
పాము ఏం చేసింది, కృష్ణుడి వారి మీద ఎటువంటి వర్షపు చినుకు కూడా పడకుండా వెంటనే పైన ఆయనకి ఒక కవచంలాగా నిలబడింది. మరి అలా కవచంలాగా నిలబడి అద్భుతంగా ఎక్కడికి ప్రయాణం కట్టారు, మన యొక్క వసుదేవుని యొక్క అనుకున్నదానికి ఏం చేసింది, అన్ని సహకరించింది. ఎందుకు సహకరించింది, కృష్ణుని యొక్క జన్మ ఎందుకు, ధర్మ సంస్థాపన కోసం, అవునా కదా, సత్యాన్ని నిలబెట్ట కోసం, ఆ ధర్మాన్ని రక్షించాలా, సత్యంలో జీవించాలా అంటే ఆయనకు అన్ని అనుగుణంగా ఉండాలి కదా. అనుగుణంగా ఉండాలంటే దేవతలు కూడా సహకరించాలి. దేవతలు మాత్రమే సహకరించారా, కాదు, దేవతలతో పాటు ప్రకృతి ప్రకృతే కదా. వర్షము ఇప్పుడు మనకి ఆ నది 2 పాయలుగా వచ్చినారంటే సామాన్యమైన కాదు, ప్రకృతి మాత కూడా